చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలను నేతలను కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద కుటుంబాల కోసం చంద్రబాబు ఏం చేశాడో, చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీమ్లు ఏమున్నాయో ప్రజలనే అడగాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా గ్రామాల్లో వచ్చిన మార్పును ప్రజలకు విశదీకరించాలని అన్నారు. రాబోయే ఎన్నికలకు రాష్ట్ర భవిష్యత్తుకు ఉన్న సంబంధాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి అని కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పాలన ఎందుకు ముఖ్యమో గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. కృష్ణా గోదావరి నదులు ఒకేసారి వరద నీటితో పరవళ్లు తొక్కుతుంటే ఎలా ఉంటుందో అలాగా దెందులూరు సభలో ప్రజా ప్రభంజన వరద పోటెత్తింది. చంద్రబాబు మోసాలను, దుష్ట రాజకీయాలను, ఎల్లో మీడియా దుష్ప్రచారాలను ఎండగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చిన మార్పులను సాక్ష్యాలతో సహా వివరించారు. ఎక్కడా లంచాలు లేకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 124 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్ల రూపాయలను ప్రజలకు అందించామని అన్నారు. కార్యకర్తలందరూ గడప గడపకు వెళ్లి మన పాలనలో చేసిన మేలును ప్రజలకు వివరించాలని కోరారు. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు. జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తరువాత జన్మభూమి కమిటీల ఆగడాలు సమసిపోయాయని, ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటల్ని పొరపాటున నమ్మితే నష్టపోతారంటూ ప్రజలకు చెప్పండి అని అన్నారు. ప్రతి ఇంట్లో చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే, ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు. 124 సార్లు మనకు బటన్ నొక్కాడు. ఆయన కోసం మనం 2 బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వైఎస్ జగన్ పాలన వచ్చిన తరువాత నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరేలా పథకాలు అందిస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతవరకు 124 సార్లు బటన్ నొక్కారు. తద్వారా ప్రజలకు 2,55,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల ఖాతాల్లో జమయింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల రక్తం తాగడానికి సిద్ధమవుతున్న చంద్రముఖి అనే డ్రాకులాను శాశ్వతంగా తరిమి కొట్టడానికి ఏం చెయ్యాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. ఎన్నికల యుద్ధానికి సిద్ధమని జనవరి 27న విశాఖ జిల్లా భీమిలి వేదికగా సమర శంఖం పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఢంకా మోగించారు. జై 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 జై
అబద్ధానికి నిజానికి, మోసానికి విశ్వసనీయతకు మధ్య సంగ్రామం జరగబోతోంది. నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను, నేతలను అడిగారు. ఉరిమే ఉత్సాహంతో తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు మేము కూడా సిద్ధమేనంటూ సమరోత్సాహంతో బదులిచ్చారు భీమిలి సభలో. నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఎన్నికల సన్నాహక సభ నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగా భీమిలి వేదికగా నిర్వహించిన మొదటి సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. ఆ స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో దెందులూరు సభను నిర్వహించారు. ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తేలా జన ప్రభంజనం సృష్టించారు.